అందరికీ నమస్కారం. ముఖ్యంగా పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతిలో రాజకీయంగా కూడా అందరికీ ఒకరికొకరికి సత్సంబంధాలు ఉండేటివి. అటువంటి వాతావరణాన్ని ఒక కబ్జా కోరికి రౌడీలకి మీరు ఇన్ఛార్జ్ ఇచ్చి ఈ ఈ తిరుపతి వాతావరణాన్ని చెడగొట్టుకోవాలనుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తిరుపతిలో అందరూ కూడా పార్టీలు వేరైనా మంచి స్నేహంతో రాజకీయాలు నడిపే సాంప్రదాయం ఉంది. ఇటువంటి సాంప్రదాయానికి కేవలం కరుణాకర్ రెడ్డి పేదల గొంతుకు వినిపిస్తున్నాడని, అవినయ్ రెడ్డి ప్రజల పక్షాన వాళ్ళ గొంతుకుని వాళ్ళ పోరాటాలను చేస్తున్నారని వ్యక్తిగతమైన కక్షతో వాళ్ళ ఆస్తుల మీదకి రావడం అనేది చాలా ఖండించదగిన విషయం. ఇటువంటి విషయాలు కానీ అధికార పార్టీ అధికారంలో ఉండేటప్పుడు ప్రజలకు మేలు చేయాలి తప్పితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వ్యక్తిగతగా కక్షలకు పోతే రాబోయే రోజుల్లో ఇది ఎలాగ ఉంటుందనేది మీరు ఊహించుకొని ప్రవర్తిస్తే ప్రజలకు న్యాయం చేయండి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని వ్యక్తిగత కక్షలకు మాత్రం తావివ్వకుండా ఉండాలని నా సలహా.